హాయ్ పిల్లలు, నేను మీ శ్రావణి. ఈరోజు మహాభారతంలోని శాంతనుడి భార్య అయిన సత్యవతి గురించి తెలుసుకుందామా? పూర్వం ఒకసారి జాలరులు చేపలు పట్టడానికి సముద్రం మీదుగా వెళ్తారు. సముద్రంలోకి వలను వేయగా వాళ్ళకి వలలో గర్భంతో ఉన్న ఒక పెద్ద చేప కనిపిస్తుంది. కానీ అది సాధారణమైన చేప కాదు, బ్రహ్మదేవుని శాపం ద్వారా చేపగా మారిన ఒక దేవకన్య. జాలరులు ఆ చేపను బయటకు తీసి దానిని 2 భాగాలుగా కోస్తారు. దాంతో ఆ చేపకి శాప విమోచనం కలిగి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆ జాలరులకి చేప కడుపులో 2 పసిబిడ్డలు కనిపిస్తారు. వారిని ఆ దేశపు మహారాజైన దాశరథులకి ఇస్తారు. దాశరథులు మగబిడ్డని మత్స్యదేశానికి రాజుని చేస్తాడు. మరి ఆడబిడ్డను తన రాజ్యభవనంలోనే ఒక జాలరి కూతురుగా పెంచుతాడు. ఆమె ఎవరో కాదు, మన సత్యవతీదేవి. సత్యవతీదేవి తను యవ్వనంలో ఉన్నప్పుడు పడవను నడుపుతూ జీవనం సాగించేది. ఇదిలా ఉండగా ఒకరోజు వశిష్ఠ మహాముని కొడుకు అయిన పరాశరముని యమునా నదిని దాటవలసి వచ్చింది. సత్యవతి పడవని నడుపుతూ ఆయనను ఒడ్డుకు తీసుకువస్తుంది. పరాశరముని సత్యవతి అందాన్ని చూసి ఒక కోరిక కోరుతాడు. అయితే సత్యవతీదేవి ముని మాట కాదంటే శాపం ఇస్తాడేమో అని ఇలా అంటుంది. తాను కన్యను అని మునులు చూస్తే నిందించే అవకాశం ఉందని, అయినా నేను ఒక జాలరి కూతురిని, నా నుంచి చేపల కంపు వస్తుంది అని చెబుతుంది. దాంతో పరాశరముని తన దివ్యశక్తితో దట్టమైన పొగను సృష్టించి ఎవ్వరికీ కనబడకుండా చేస్తాడు. అంతేకాదు, ఆమె నుండి వచ్చే చేపల కంపుని కూడా దూరం చేసి సుగంధ ద్రవ్యాలు విదిలించేలా చేస్తాడు. దాంతో సత్యవతికి యోజనగంధి అన్న పేరు కూడా వస్తుంది. ఈ విధంగా సత్యవతి గర్భం దాల్చి ఒక కుమారుడికి కూడా జన్మనిస్తుంది. ఆ కుమారుడు మరెవరో కాదు, మన వేదవ్యాసుడు. వేదవ్యాసుడు పుట్టగానే పెద్దవాడవడంతో తన తల్లికి అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తానని చెప్పి తన తండ్రితో కలిసి తపస్సును చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా పరాశరుని అనుగ్రహంతో సత్యవతీదేవి వ్యాసుడిని కన్నది. ఆ తరువాత ఆమె భీష్ముడి తండ్రి అయిన శాంతన మహారాజుని వివాహం చేసుకుంది. ఆ విధంగా సత్యవతి తన భర్త అయిన శాంతనుడు మరణించిన తర్వాత హస్తినాపురానికి రాజ్యపాలన లేనందువలన రాజ్యపాలన కోసం తన మొదటి కుమారుడు అయిన వేదవ్యాసుడి సహాయం పొందింది. మరి మన మహాభారతాన్ని రచించింది కూడా మన వేదవ్యాసుడే. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.